హరి ఓం సాయిరాం. ఓం నమ శివాయ. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. అంటే సా ఉమ, ఉమతో కూడినవాడు అనే అర్థం. శివుడు శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. పార్వతీదేవి సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ ఉంటుంది. అందువలన సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆ రోజున అంతా ఆ స్వామికి పూజాభిషేకాలు జరుగుతుంటాయి. ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజా మందిరంలోనే స్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక ఎవరిలోనైనా సదాశివుడికి కావలసినవి అంకిత భావమే. చిత్తశుద్ధితో పూజించాలే గాని ఆయన అనుగ్రహించినది లేదు. ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని చెప్పబడుతోంది. అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్ర్యం అనేది ఇక ఆ ఇంట దరిదాపుల్లోకి రాదు. ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తిస్తారు. సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్త పాపాలు పటాపంచలైపోవడమే కాకుండా సంపదలు, సౌభాగ్యాలు, సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. శివపూజలో ప్రధానమైన అంశం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. ఆలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాన్ని సమానమైన 3 కన్నులు కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు. ఓం నమ శివాయ.